షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం అధినేత మహమ్మద్ యూనూస్ నేతృత్వంలో 13వ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో షేక్ హసీనా యొక్క పార్టీ అవామీ లీగ్ పార్టీ పోటీ చేయట్లేదు. ఆమె భారతదేశంలో ఉంది. అయితే ఆ పార్టీపై అక్కడ తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది. అయితే అక్కడ బీఎన్పీ పార్టీ అంటే ఖలీదా జియా నేతృత్వంలో బీఎన్పీ పార్టీ ఆమె చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడైన తారిక్ రెహమాన్ గారు పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. అలాగే నిషేధించబడిన సంస్థ ఏంటంటే జమాతే ఇస్లాం. ఆ పార్టీ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇది మరియు ఇతర చిన్న చిన్న పార్టీలు కూడా పోటీ చేయడం జరుగుతుంది. అయితే బంగ్లాదేశ్ పార్లమెంట్లో దాదాపు 350 సీట్లు ఉంటాయి. అయితే 50 సీట్లు మహిళలకు కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరు. అయితే పార్టీలు గెలిచిన బలాలను బట్టి వారికి సీట్లను కేటాయించబడుతుంది. ఎలాగంటే మన భారతదేశంలో రాజ్యసభకు నామినేట్ చేసినట్టు, అంటే ఎంపీల ఆధారంగా లేకుంటే స్టేట్లో ఎమ్మెల్యేల ఆధారంగా ఎమ్మెల్సీ నామినేట్ చేసినట్టు. అయితే అక్కడ తారిక్ రెహమాన్ నేతృత్వంలోని పార్టీ బీఎన్పీ పార్టీ దాదాపు 212 స్థానాలను గెలుచుకుంది. అలాగే ఈ పార్టీ కూడా 77 స్థానాల్లో, జమాతే ఇస్లాం పార్టీ 77 స్థానాలు గెలుచుకుంది. మిగతా చిన్న చిన్న పార్టీలు తలా కొన్ని సీట్లు గెలుచుకోవడం జరిగింది. దాదాపు 14 ఇండిపెండెంట్లు, ఎన్సీ పార్టీ అవన్నీ. అయితే ఇక్కడ బీఎన్పీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ మైనారిటీ ప్రజలు కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అక్కడ మైనారిటీలు అంటే హిందువులు, మెజారిటీ వర్గం ప్రజలు ముస్లిమ్స్. అయితే గత 20 సంవత్సరాల నుంచి బీఎన్పీ పార్టీ అధికారంలో లేదు. బీఎన్పీ పార్టీ అధికారంలో మైనారిటీలు కొద్దిగా వ్యతిరేకంగా ఉండేది. అయితే మైనారిటీలు అంతా దాదాపు గుంపుగా షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన తారిక్ రెహమాన్ గారు ఈ ఎలక్షన్ ముందు మీటింగ్లో ప్రసంగిస్తూ మేము మైనారిటీల హక్కుల రక్షణకు పాటుపడతామని, మత సామరస్యాన్ని పాటిస్తామని, అలాగే పొరుగు దేశాలతో సఖ్యతగా ఉంటామని, బంగ్లాదేశ్ ఫస్ట్ అనే నినాదాన్ని మేము పాటిస్తామని వారు చెప్పడం జరిగింది. అలాగే రైతులకు 10,000 టాకాలోక రుణాలను కూడా మేము మాఫీ చేస్తామని, విదేశాలకు వెళ్ళే వారికి కూడా రుణాలు ఇస్తామని వారు చెప్పడం జరిగింది. అయితే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా తారిక్ రెహమాన్ గారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. జరిగినవన్నీ అంటే భారత్ తోటి సఖ్యతగా ఉండాలని వారు కోరడం జరిగింది. వాణిజ్యం పునరుద్ధరించుకోవాలని వారు కోరడం జరిగింది. అయితే బంగ్లాదేశ్లో కొన్ని రోజులుగా భారత వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనపడుతుంది. అక్కడ ప్రజలు భారత వ్యతిరేకంగా పోరాడారు. అయితే వాళ్ళు పాకిస్తాన్కి దగ్గరగా జరుగుతుంది. దాదాపు వారిపై పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. అయితే తారిక్ రెహమాన్ ఇప్పుడు ఎలా వివరిస్తారో ఒకసారి చూడాలి. ఇది పాకిస్తాన్ దగ్గర తలకి భారత్ దగ్గర ఒకసారి చూడాలి. అలాగే షేక్ హసీనాను కూడా వారికి అప్పగించాలని కోరే అవకాశం ఉంటుంది. భారత్ అప్పగించిన పక్షంలో వాళ్ళు భారత్ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించేటట్టే అనిపిస్తుంది. ఏదేమైనా పొరుగు దేశాల్లో బంగ్లాదేశ్లో శాంతి నెలకొల్పితే మన దేశం కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అల్లకల్లోలం ఉంటే అక్కడ ప్రజలు మన దేశంలోకి చొరబడే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి భారత్ ఎప్పుడు చుట్టుపక్కల దేశాలు శాంతియుతంగా ఉండాలని, సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడాలని కోరుకుంటుంది. జమాతే ఇస్లాం ఒక మత ఛాందసవాద పార్టీకి ఎన్నుకోకపోవడం అక్కడ ప్రజల యొక్క విజ్ఞానానికి మంచి విషయం. ఎందుకంటే మత ఛాందసవాదం ఉన్న పార్టీలు ఎప్పటికైనా ప్రమాదకరం.